వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మరొక శ్రేష్టమైన దేవుని వాక్యం ద్వారా మనము కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుని పిలుపు బహుశ్రేష్టమైనది. ఈ లోకంలో తన కోసం జీవించటానికి, తనకు సేవ చేయటానికి, తన నామాన్ని మహింపరచటానికి దేవుడు దేశంలో నుండి నమ్మకస్తులను, నమ్మకంగా జీవించేవారిని, పరిశుద్ధంగా బ్రతికేవారిని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. తన నామాన్ని మహింపరచడం కోసం, తన కోసం జీవించటం కోసం, అనేకులకు తనను ప్రకటించడం కోసం దేవుడు లోకంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. దేవుని సేవ చేయటం, దేవుని కోసం జీవించటం, దేవుణ్ణి ఘనపరచటం అది చాలా విలువైన పని. ఈ లోకంలో మనం జీవించటానికి, ఈ లోకంలో మనం బ్రతకటానికి మనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అలా జీవించేటటువంటి మనం ప్రభు కోసం జీవించాలని, ప్రభు పని చేయాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరిని దేవుడు తనకు సేవకులుగా ఏర్పరచుకుంటాడు, ఎవరు దేవుణ్ణి మహింపరిచే విధంగా దేవుడు నిలబెట్టుకుంటాడు అంటే నమ్మకస్తులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అటువంటి వారికే దేవుడు ఈరోజు ఈ పిలుపునిస్తున్నాడు. మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. లోకంలో దేవుడు మనల్ని మాత్రమే తన కోసం జీవించటానికి, తన నామాన్ని మహింపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడనే ఉద్దేశం. మనం తన నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో చాలామంది పిలుపుకు తగిన జీవితం జీవించట్లేదు. పిలువబడిన పిలుపుకు తగిన న్యాయము చేయటం లేదు. దేవుడు పిలిచి తన కోసం ఏర్పరచుకుంటే నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నారు, లెక్కలేని జీవితం జీవిస్తున్నారు. ఆత్మీయులైన వారు, సేవకులైన వారు, సహకారులుగా ఉండేవారు, దేవుని సన్నిధిలో నిత్యము సేవ చేస్తున్నట్లుగా జీవించేవారు ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తున్నామా లేదా, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది మనల్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. పిలుపుకు తగిన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. మన పిలుపును మనం గుర్తించకపోతే, మనకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం గ్రహించలేకపోతే మనం లోకానుసారంగా జీవిస్తాం. లోకంలో ఉన్న అన్యుల మాదిరిగా మనం బ్రతుకుతూ ఉంటాం. అటువంటి జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అలా జీవించటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు కొరింథీ సంఘానికి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. మీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని చూడుడి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని లోకంలో నుండి వేరుపరిచి నా కోసం సాక్షులుగా జీవించడానికి, నన్ను మహింపరచడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గుర్తించావా? ఎప్పుడైనా దేవుణ్ణి ఈ విధంగా అడిగావా? ఈ విధంగా నువ్వు ప్రశ్నించావా? ఈ విధంగా నీ యొక్క ఆత్మీయ పరిస్థితిని, ఆత్మీయ స్థితిగతుల్ని దేవుని ఎదుట కనుగొని తెలుసుకున్నావా? భక్తుడు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అడిగాడు. దేవా, నా యందు ఏదైనా దురాలోచన ఉన్నదేమో ఒకసారి నన్ను పరీక్షించి చూడుము. నన్ను పరీక్షించి తెలుసుకుని నాకు చెప్పు, నేను సరిచేసుకుంటాను.
నన్ను నేను చక్కబరుచుకుంటానని చెప్పి భక్తుడు బైబిల్ గ్రంథంలో అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాదిరిగా ఈ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని బట్టి, మనకివ్వబడిన పిలుపుని బట్టి, మన సేవా జీవితాన్ని బట్టి, సేవలో ఎదురైన పరిస్థితులను బట్టి అడిగామా? మన హృదయాన్ని పరిశీలించుకున్నామా? ప్రభువుకి దగ్గరగా జీవించే ప్రయత్నం చేశామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించండి. పిలుపుకు తగిన జీవితం జీవించటం మనకు క్షేమం. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు చక్కగా వాడిన వారిని బట్టి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. వాడకుండా అదే తలాంతులను తీసుకుని భూమిలో పాతిపెట్టి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన వారిని బట్టి దేవుడు ఏమన్నాడు? చెడ్డదాసుడా అన్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే తనకివ్వబడిన బాధ్యతను మరచి జీవించాడు. ఈ లోకంలో మనం ఎవరివైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా కావచ్చు, మనకివ్వబడిన బాధ్యతల పట్ల, మన కుటుంబం పట్ల, మన సమాజం పట్ల, ముఖ్యంగా దేవాది దేవుని పట్ల మనం కలిగి ఉన్న బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇవ్వబడిన పిలుపుకు తగిన జీవితం జీవిస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆ విధంగా జీవించినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా జీవించినటువంటి భక్తులు ఈ సమాజంలో కూడా ఎంతోమంది ఉన్నారు. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తున్నామా? పిలువబడిన పిలుపుకు న్యాయం చేస్తున్నామా? ప్రతిదినం మనం దేవుడి సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలను, ఆయన చూపినటువంటి కృపకు తగిన విధంగా మన జీవితాలను మనం జీవిస్తున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి జీవితం కనుక మనం జీవించకుండా ఉన్నట్లయితే అటువంటి జీవితం జీవించే కృపను దేవుని ద్వారా అడిగి పొందుకొని మన జీవితాలని దేవునికి పునరంకితం చేసి ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా జీవించే ప్రయత్నం చేద్దాం. కలిసి ప్రార్థన చేసి దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పిలుపుకు తగిన జీవితం మేము జీవించడానికి మాకు శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. ఒక వ్యక్తి తనంతట తానే ఆత్మీయుడిగా, బాధ్యత కలిగిన వాడిగా నీ సేవ చేసేటటువంటి గొప్ప మనసు తనకు ఉండదు. నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా, నీవిచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా, నువ్వు ఉన్నావనే ధైర్యం ద్వారా ఆ వ్యక్తి తన జీవితంలో నెమ్మదిగా, సమాధానంగా జీవించగలడు. అటువంటి కృపను మాకు దయచేయండి. నమ్మకంగా, యథార్థంగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడే విధంగా మేము జీవించుటకు మాకు శక్తిని, బలమును దయచేయమని, పిలుపుకు తగిన జీవితం జీవించి నీ నామాన్ని మహింపరిచే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.